కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఆదిలాబాద్ లో సిపిఐ ప్లాంట్ వంకతో ఏమి రాజకీయం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీసీఐని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే కేటీఆర్ తాపత్రయమని బల్మూరి విమర్శించారు. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండంటే సీసీఐ ప్లాంట్ ఏదైతే ఓపెన్ చేయడానికి వెళ్ళినా అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. 2008లో అధికారికంగా ప్లాంట్ అనేది మూసేయబడ్డది. మరి 2014 నుంచి 23 వరకు మీరే కదా అధికారంలో ఉంది. మరి సోయి లేకుండా 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి చట్టాపట్టాలు వేసుకొని అలుంకొని ఏదైతే రాజకీయం చేసిర్రో ఆ 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ ప్రస్తావన దాన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజు మీ స్వార్థ రాజకీయాల కోసము భారతీయ జనతా పార్టీ నాయకులను ఏ రకంగా కలవాలి, ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నువ్వు ఢిల్లీకి వెళ్ళినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు.